ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇళ్ల కోసం వేచి చూస్తున్నామని లబ్ధిదారులు అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంక్షేమ పథకాల అమలు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే తమ కల నెరవేరిందంటున్న లబ్ధిదారులతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రోజు 4 పథకాలని ప్రజలకు అందించడానికి ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం చినగోవతిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా ముదిగొండ మండలం ఖానాపురంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లబ్ధిదారులకి పథకాలను అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పథకం లబ్ధిదారులకు అనేక మందికి వచ్చిన పడుతుంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ భరోసాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి కోట్లాది రూపాయలని వెచ్చించి వాళ్ళకి పథకాలు ఇచ్చిన పరిస్థితి. ఏం పేరమ్మా నీ పేరు? చంద్రకళ. ఏ ఊరు మీది? కానాపురం. నీకేమొచ్చింది? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఓకే, ఏమనిపిస్తుంది? మంచి సంతోషం అనిపిస్తుందండి. రానదలకు బాధగా ఉంటది, కాకపోతే వాళ్ళకు కూడా వస్తాయి. ఇప్పుడు మాకు వచ్చేందుకు సంతోషంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి అడుగుతున్నా సార్, మాకు ఇలేదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇందిరమ్మ ఇల్లు? అంటే మాకు ఇల్లు లేక 13 సంవత్సరాలు సార్. అంటే 10 సంవత్సరాల నుంచి అప్లై చేసుకున్నా కానీ రాలేదు. కానీ మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మాకు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మేము వేసిన ఓటుకి ఒక విజయం చేకూరినట్టు ఫీల్ అవుతున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది, మా నాన్నగారి పేరు మీద ఉంది. ఆ ఇంట్లోనే మేము ముగ్గురం, మా తమ్ముడు, నేను, ఇద్దరం ఉంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది 2 గదుల్లో. ఇప్పుడు పెట్టుకున్నాం సార్. మా ఊరికి ఈ అవకాశం రావడం మంచి తరుణం. ఇది మాకు వచ్చిన కాడ నుంచి మాకు దాంట్లో లిస్ట్ లో పేరు వచ్చింది. నాకు చాలా సంతోషపడుతున్నాం. మా పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందండి. రేషన్ కార్డు కోసం తిరిగి పెట్టింది మాకు, ఇప్పుడే వచ్చింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ అమ్మ చెప్తుంది ప్రధానంగా ఈ కొడుకు అంటే 10 ఏళ్ళైంది పెళ్లి 10 ఏళ్ళ నుంచి కూడా 10 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళకి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు కోసం తిరుగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేషన్ కార్డు రావడం ద్వారా వాళ్ళు చాలా ఆనందంగా, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వమే మంచి పాలన ప్రభుత్వం. ఇప్పుడు కాదు, 75 ఏళ్ల బట్టి మధ్యలో వచ్చిన పార్టీలన్నీ ఇవన్నీ పనికిరాని, వాళ్ళ సంపాదన వాళ్ళ కోసం తాగటం, ఫామ్ హౌస్లో పండుకోవటం, వాటి వీటికే సరిపోతారు వాళ్ళు. అందులోనూ వాళ్ళ కళ్ళ జిల్లా నాయకులకు కానీ, జిల్లా మంత్రులకు కానీ ఒక వాళ్ళ స్టాఫ్ ఒకటి ఉంటుంది. అంతా దందాలు, భూ కబ్జాలు చేయటం. ఇప్పుడైతే దందాలు నడవండి ఇక్కడ. దీంట్లో దందాలు నడవు. పథకాలు ఎటు వృధా కావు. వచ్చిన పథకాలన్నీ అందరికీ సమానంగా అందుతాయి. పథకాలు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ పథకాలు అనేది అంటే గతంలో 10 ఏళ్ల నుంచి ఈ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ రాలేదనేది ఇప్పుడు ఈ పథకాలు రావడం వల్ల చాలా ఆనందం, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖానాపురం గ్రామం నుంచి. వినియోగిస్తాం, ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. పెట్టే ప్రతి పైసా, తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ, నా ఈ నిర్ణయం కానీ ఉపయోగపడుతుందా లేదా అని 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, రైతులు, పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోడ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు
ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని, ఆ నిధులను దోబరాయేటట్టు మాత్రం చేయనని, ఇది ప్రజల సంపద, ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం, ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. పెట్టే ప్రతి పైసా